అందులో మీకు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు బాగా ఫేవరెట్ ఎవరన్నా ఇప్పుడు గుర్తొస్తారో టక్కున ఫేవరెట్ ఇష్టమైన డైరెక్టరా, హీరోనా, ఎవరు మీకు ఇష్టం బాగా? హీరో అంటే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి చేసింది సార్. 2 సినిమాలు చేశా, అన్నవరం, సర్దార్ గబ్బర్ సింగ్. అవును, అసలు రెండు సూపర్ సినిమాలు. ఇంకా చాలు అని అనుకున్నారా, మళ్ళీ ఇంకేమైనా లేదు సార్, లేదు సార్, వెళ్ళి కలిస్తే కూడా చాలా రెస్పాన్స్, చాలా హ్యాపీ. ఫస్ట్ ఇమ్మీడియట్లీ యశమన్ బానవా అని అంటారు సార్, చాలా బాగా మాట్లాడతారు. అయ్యో, సర్దార్ గబ్బర్ సింగ్లో నేను చేయడం కాను, అతను పిలిచి చేసేసారు ఆ సినిమాలో. నాకు ఈ క్యారెక్టర్ సుమన్ కొవ్వండి డైరెక్టర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఆ సినిమా చేయడం కాను హీరో గారు వల్లే. సూపర్ కదా, బాగా అనిపిస్తుంది కదా అలా ఒక హీరో మన గురించి చెప్పడం. అన్నవరానికి దీనికి దగ్గర నియర్లీ 4 to 5 years గ్యాప్. అయినా గుర్తు పెట్టుకున్నారు నన్ను, గుర్తు పెట్టుకొని నాకు అవకాశం ఇవ్వడం అనేది. అవును, అమ్మో, అది కూడా ఆయన అంత బిజీ షెడ్యూల్స్ మల్టిపుల్ గా తిరుగుతూ ఉంటారు. అమ్మో సూపర్. అంటే హీరోలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, చాలా ఇష్టం. అయితే ఇప్పటికీ కూడా ఏంటన్నా, మీరు ఇల్లు కొన్నప్పుడు డైరెక్టర్ తేజ గారికి తెగ వైరల్ అవుతుంది, మీరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ నిజంగా ఆ రూమ్ అలానే క్లీన్ చేసి ఉంచుతారా? ఉంది. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ ఒక ఫాదర్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా ఫాదరు, డాడీ ఇక్కడ హైదరాబాద్ నేను కొంచెం మనకి మూవీస్ వస్తున్నాయి కంటిన్యూగా, ఇంక నా ప్రాపర్ వచ్చి వైజాగ్ వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. డాడీ ఇక్కడ ఉండడానికి కొంచెం స్టేకి కొంచెం కంఫర్ట్ లేదు డాడీ, అన్ని గెస్ట్ హౌసెస్లోనే అట్లా ఉంటున్నాను, నాకు ఒక ఫ్లాట్ తీసుకొని ఒక 2 కలిసి ఉందాము ఇలాగా. అంటే ఇదేంట్రా ఇంత మంచి, అంటే వైజాగ్ కూడా నాకు ఓన్ హౌసే, అదేంటి అని చెప్పి లేదని చెప్పి ఫాదర్ హైదరాబాద్ రావడం, ఆ ల్యాండ్ అవన్నీ చూసుకోవడం, అది కన్స్ట్రక్షన్ చేయించి అక్కడ మేము ఉన్నాం యాక్చువల్లీ. తర్వాత సార్ని, మా గురువు గారిని, సార్ ఇలాగా ఇల్లు కట్టుకున్నాను, ఇలా గోపురేషం అవుతున్నాను ఇలాగంటే అప్పుడు వచ్చాం. అది డూప్లెక్స్ మేడం, 5 bedrooms అది. అది వచ్చి చూసి చేస్తే అప్పుడు నాకు జిఎంకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ అక్కడ పెట్టాను, తేజ గారి ఫోటో అవన్నీ పెట్టి ఈ రూమ్ నాదే అని చారాను. ఎప్పుడు ఆల్వేజ్ వెల్కమ్ గురుగారు, మీరు రావాలి, మీదే ఇది అని అన్నాను. అలాగా కంటిన్యూ చేస్తున్నాను మేడం. సో స్వీట్. అంత డిసిప్లిన్తో ఇన్ని ఇయర్స్ అలా ఉండడం అనేది ఎంత గ్రాటిట్యూడ్ ఉంటుంది మీకు, అసలు మీ నుంచి చాలా నేర్చుకోవాలి. ఈరోజు లేదు సార్, ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అంటే నాకు అతని వల్లే. ఎందుకంటే నాకు అవకాశం అవ్వడం కానీ అన్ని, తర్వాత కంటిన్యూ 6 సినిమాలు చేశాను అతనితో. నాకు అది ఒక నిజంగా గ్రాటిట్యూడ్ తప్పకుండా ఉంటుంది. మరి మాకు కూడా కొంత ఒక చిన్న చోట ఏమన్నా ఉంటుందా మీ ఇంటికి వచ్చిన తర్వాత, ఏమన్నా మమ్మల్ని కూడా పిలిచి, మేము అసలే సిస్టర్స్ అయ్యాము ఇప్పుడు మీకు? అయ్యా సిస్టర్, ఇప్పుడు మా సిస్టర్స్ అందరినీ గుండెల దగ్గర చూసుకుంటాను.